హాయ్ అండి. అందరికీ లైఫ్ లాంగ్ లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మీరు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా మన లైఫ్ లాంగ్ లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్‌కి ప్రస్తుతం 698 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే 152 వీడియోస్ మన యూట్యూబ్ ఛానెల్‌లో రికార్డ్ అయ్యి ఉన్నాయి. సో, మీరు ఇన్ కేస్ మన ఛానెల్‌ని చెక్ చేయనట్లయితే మీరు చెక్ చేసి మీకు నచ్చిన వీడియోస్‌ని చూడొచ్చు. నెక్స్ట్ మనము ఆల్రెడీ 'బికామ్ ఏ ట్రేడింగ్ ఎక్స్పర్ట్' తెలుగు ఆప్షన్ బయింగ్ కోర్స్ ఎపిసోడ్ 2 పార్ట్ 1 రిలీజ్ చేశాము. మనకి ఏం జరిగిందనంటే ఆ రోజే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో రికార్డ్ చేశాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది టోటల్‌గా రికార్డ్ అవ్వక ఓన్లీ 11 మినిట్సే రికార్డ్ అయింది. దానివల్ల దీని గురించి నేను ఆల్రెడీ పార్ట్ 1లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మనం డైరెక్ట్ ఈరోజు ఆప్షన్ బయింగ్ కోర్స్ ఇన్ తెలుగు ఎపిసోడ్ 2 గురించి వెళ్ళిపోదాం. మనం పీపీటీ ఓపెన్ చేసామండి. పీపీటీలో మనకి ఎపిసోడ్ 2 దేని గురించి డిస్కస్ చేస్తుందనంటే ఆప్షన్ గ్రీక్స్. ఆప్షన్ గ్రీక్స్ వల్ల మనకేం చేస్తుందంటే ఇది ఆల్రెడీ 7థ్ జాన్యువరి మీరు చూసినట్టయితే డేట్ 7థ్ జాన్యువరిని మనం పీపీటీ రికార్డ్ చేసాము. పీపీటీ ప్రిపేర్ చేసాము. అలాగే రికార్డింగ్ కూడా జరిగింది గానీ, కొన్ని కారణాల వల్ల మేము ప్రెజెంట్ చేయలేకపోయాము. సో, ఈరోజు మీ ముందుకొస్తుంది. వెళ్ళిపోదాం నెక్స్ట్ సబ్జెక్ట్‌లోకి. అండర్‌స్టాండింగ్ ద ఎసెన్షియల్స్ ఫర్ సక్సెస్‌ఫుల్ ఆప్షన్ ట్రేడింగ్‌కి మనకు ఆప్షన్ గ్రీక్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో, అందుకని చెప్పి మనం ఈ ఎపిసోడ్ 2లో మనం స్పెసిఫిక్‌గా ఆప్షన్ గ్రీక్స్ అంటే ఏమి? ఆప్షన్ గ్రీక్స్ ఎన్నుంటాయి? ప్రతి ఆప్షన్ గ్రీక్ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ప్లస్ ప్రతి ఆప్షన్ గ్రీక్స్‌ని తెలుసుకున్న తర్వాత మన యు ట్రేడింగ్ జర్నీలో అవి ఏ విధంగా ఉపయోగించాలి అన్న విషయాలు గూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు మనం డైరెక్ట్‌గా సబ్జెక్ట్‌లోకెళ్ళిపోదాము. నెక్స్ట్ స్లైడ్ ఓపెన్ చేసిన వెంటనే మీకు మొత్తం సబ్జెక్ట్‌లోకెళ్ళిపోతాము. ప్లస్ వీడియో లెంగ్త్ ఎక్కువ అవ్వడం వల్ల ఆడియన్స్ రిటెన్షన్ ఎక్కువగా ఉండట్లేదన్న ఉద్దేశ్యంతో దీన్ని షార్ట్ అండ్ స్వీట్‌గా రికార్డ్ చేయడం జరిగింది. సో, వెళ్ళిపోదాం. సెషన్ 1 ఈ సెషన్ 1లో మనం రీక్యాప్ ఆఫ్ ఎపిసోడ్ 1 మనము ఎపిసోడ్ 1 రిలీజ్ చేసాం మన ఛానెల్‌లో. ఇన్ కేస్ మీరు చెక్ చేయనట్లయితే ఇక్కడ ఐ కార్డ్స్‌లో గాని, ఎండ్ కార్డ్స్‌లో గాని నేను వీడియో ఆహ్, వదిలేస్తాను. మీరు అక్కడి నుంచి ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాతే మీరు సెకండ్ ఎపిసోడ్‌కి రండి. ఈవెన్ మీరు పార్ట్ 1 చూడకపోయినా గూడా సెకండ్ ఎపిసోడ్‌ది ఇక్కడ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా సబ్జెక్ట్ ఇచ్చాను. సో, అక్కడ మొత్తం ఇంట్రడక్టరీ చెప్పడం జరిగింది. సో, ఇక్కడంత టైమ్ స్పెండ్ చేయకుండా అసలు ఎపిసోడ్ 1లో ఏం నేర్చుకున్నాం అనేది చూద్దాం. ఫస్ట్ పాయింట్ హౌ టు డ్రా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకున్నాం. అండర్‌స్టాండింగ్ టెక్నికల్ అనాలిసిస్ గురించి తెలుసుకున్నాం. బేసిక్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్. యాక్చువల్‌గా బేసిక్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ కాదండి. బేసిక్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ అంటే డోజీ అని, బుల్లిష్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్ అని బేసిక్స్ చెప్పాల్సొస్తుండేది. బట్ అవి మార్కెట్‌లో సక్సెస్‌ఫుల్‌గా యూజ్ చేస్తున్న క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్స్. మీరు ఒకవేళ కావాలనుకుంటే చెక్ చేయొచ్చు. అలాగే మనం చార్ట్ రిఫరెన్సెస్ కూడా ఇయడం జరిగింది. నెక్స్ట్ ఎళ్ళిపోతే ఇంపార్టెన్స్ ఆఫ్ ఆప్షన్ గ్రీక్స్. అసలు ఆప్షన్ గ్రీక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏమి మన ట్రేడింగ్ జర్నీలో? ఫస్ట్ పాయింట్ ఆప్షన్ గ్రీక్స్ ప్రొవైడ్స్ ద రీజన్స్ బిహైండ్ మూవ్‌మెంట్ ఇన్ ద ఆప్షన్ ప్రైజెస్. ఆప్షన్ గ్రీక్స్ అనేటివి ఆప్షన్ ప్రైజెస్ యొక్క మూవ్‌మెంట్స్‌కి రీజన్స్ ప్రొవైడ్ చేస్తాయన్నమాట. అంటే ఇప్పుడు ఆప్షన్ ప్రైజెస్ ఏ విధంగా మూవ్ అయితున్నాయి, దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న కారణాలు ఏమి అనేది మనకి ఆప్షన్ గ్రీక్స్ అనేది చెప్తాయి. ఓకే. తర్వాత దేర్ ఆర్ ఎ టోటల్ ఆఫ్ 5 ఆప్షన్ గ్రీక్స్. వన్ ఈస్ డెల్టా, గామా, థీటా, వీగా, రో. సో, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకు ఆప్షన్ గ్రీక్స్ ఎన్నున్నాయంటే 5. దట్ ఈస్ డెల్టా, గామా, వీగా, థీటా, రో. ఓకే. విల్ కంటిన్యూ టు డిస్కస్ ఈచ్ వన్. నెక్స్ట్ స్లైడ్‌కెళ్ళిపోదాం. టోటల్ 5 ఆప్షన్ గ్రీక్స్ ఆర్ దేర్. వన్ ఈస్ సేమ్ మనము వాటిని మీకు అర్థమవ్వడానికి ఒక పర్సన్స్‌ని పెట్టి వాళ్ళకి ఒక్కొక్క సింబల్ ఇవ్వడం జరిగింది. అంతే. నెక్స్ట్ స్లైడ్. ఆప్షన్ గ్రీక్స్ ఎక్స్‌ప్లెయిన్డ్ అబౌట్ ద డెల్టా. ఇప్పుడు డెల్టా గురించి తెలుసుకుందాం. ఫస్ట్ డెల్టా గురించి తెలుసుకొని దాని డెఫినిషన్ తెలుసుకోవాలి కదా! డెఫినిషన్ వచ్చేసి డెల్టా మెజర్స్ ద సెన్సిటివిటీ ఆఫ్ అన్ ఆప్షన్ ప్రైస్ టు చేంజెస్ ఇన్ ద అండర్‌లయింగ్ అసెట్స్ ప్రైస్. డెల్టా ఏం చెప్తుందంటే ఆప్షన్ ప్రైస్ ఎంత సెన్సిటివ్‌గా అండర్‌లయింగ్ అసెట్ మూవ్‌మెంట్‌ని బట్టి మూవ్ అయితుంది అనేది. ఎగ్జాంపుల్ నిఫ్టీకొచ్చేసి నిఫ్టీ ఆప్షన్స్‌కి నిఫ్టీ అనేది అండర్‌లయింగ్ అసెట్. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్‌కి బ్యాంక్ నిఫ్టీ అనేది అండర్‌లయింగ్ అసెట్. అలాగే ఐటీసీ ఆప్షన్స్‌కి ఐటీసీ అనేది అండర్‌లయింగ్ అసెట్. సో, మీకు ఈ అండర్‌లయింగ్ అసెట్‌కి, ఆప్షన్స్‌కి డిఫరెన్స్ తెలుసనుకుంటూ ముందుకెళ్ళిపోదాం. నెక్స్ట్ ఈ డెల్టా రేంజెస్ ఫ్రమ్ 0-1 ఫర్ కాల్ ఆప్షన్, -1-0 ఫర్ పుట్ ఆప్షన్స్. మన కాల్ ఆప్షన్స్‌కైతే 0-1 రేంజ్‌లో ఉంటుంది. అదే పుట్ ఆప్షన్స్‌కైతే -1-0 రేంజ్‌లో ఉంటుందనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు కాల్ ఆప్షన్‌కి నియరెస్ట్ 1 డెల్టా ఉన్న ఆప్షన్ అండర్‌లయింగ్ అసెట్ ఎన్ని పాయింట్స్ మూవ్ అయితే మన ఆప్షన్ ప్రైస్ గూడా అన్ని పాయింట్స్ మూవ్ అయ్యే అవకాశాలుంటాయి. ఎగ్జాంపుల్ డెల్టా వాల్యూ 0.8 అనుకుందాం. 0.8 ఉన్న కాల్ ఆప్షన్ అండర్‌లయింగ్ అసెట్ అయిన అది ఎన్ని పాయింట్స్ ఒక 10 పాయింట్స్ మూవ్ అయితే మన ఆప్షన్ ప్రైస్ 8 పాయింట్స్ మూవ్ అవుతుందనేది అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. సో,
డెల్టా ఈజ్ ఎక్స్‌ప్లెయినింగ్ అబౌట్ హౌ సెన్సిటివ్‌లీ ఆప్షన్ ప్రైస్ మూవ్స్ బేస్డ్ ఆన్ ద అండర్‌లయింగ్ అసెట్ మూవ్స్. అంటే అండర్‌లయింగ్ అసెట్ ఎంత మూవ్ అవ్వడం వల్ల మన ఆప్షన్ ప్రైస్ ఎంత మూవ్ అవుతది అని చెప్పగలిగేది డెల్టా. మళ్ళీ ఇప్పుడు డెల్టా గురించి తెలుసుకున్నాము. అది మన ఆప్షన్ ట్రేడింగ్‌లో ఏ విధంగా ఉపయోగపడుతుందని తెలుసుకుందాం. అండర్‌స్టాండింగ్ డెల్టా హెల్ప్స్ ద ట్రేడర్స్ అసెస్ ప్రాబబిలిటీ ఆఫ్ యాన్ ఆప్షన్ ఎక్స్‌పైరింగ్ ఇన్ ద మనీ. అంటే ఇప్పుడు మనము డెల్టా గురించి తెలుసుకోవడం వల్ల మనకొచ్చే ఉపయోగం ఏమి అంటే, ఒక ఆప్షన్ మన ట్రేడ్ చేసేటప్పుడు అది ఇన్ ద మనీలో క్లోజ్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అనేది డెల్టా నుంచి తెలుసుకోవచ్చు. హోప్ ఇది అర్థమైందనుకుంటాను. ఎలా జెప్పాలి అనంటే, ఇప్పుడు మనం ఒక 45,600 బ్యాంక్ నిఫ్టీ నడుస్తుందనుకుంటే, 45,600 కాల్ ఆప్షన్ దాని యొక్క డెల్టాని బట్టి ఇన్ ద మనీలో క్లోజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఎంత అనేది చెప్తుందనమాట. ఇంకో విధంగా మీక ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, ఔట్ ఆఫ్ ద మనీ. మనీనెస్ ఆఫ్ ఆప్షన్స్ మీకు తెలుసనుకోని ముందుకెళ్తున్నాను. ఒకవేళ తెలియకపోతే మీరు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేను మనీనెస్ గురించి ఒక చిన్న షార్ట్ వీడియో గాని, చిన్న లాంగ్ వీడియో గాని చేసి మీకు అప్డేట్ ఇస్తాను. సో, ఆహ్, కాల్ ఆప్షన్‌కి ఓ రకంగా ఉంటుంది. పుట్ ఆప్షన్‌కి ఓ రకంగా ఉంటుంది. కాల్ ఆప్షన్‌కి ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, ఔట్ ఆఫ్ ద మనీ ఉన్నట్లే పుట్ ఆప్షన్స్‌కి కూడా ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, ఔట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ ఉంటాయి. సో, దాన్ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. మీకది తెలుసు అనే ఉద్దేశ్యంతో నెక్స్ట్ ఎళ్ళిపోతున్నాను. హై డెల్టా ఆప్షన్స్ రెస్పాండ్ మోర్ టు ద చేంజ్ ఇన్ ద అండర్‌లయింగ్ అసెట్స్ ప్రైస్. ఇదే మీకు ఇందాక చెప్పాను గదా! 0.8 ఉన్న డెల్టా, 0.8 డెల్టాగా ఉన్న ఆప్షను ఎక్కువగా మూవ్ అయితుంది. ఎప్పుడు డెల్టా వాల్యూ వేరే ఆప్షన్‌కి 0.2 ఉందనుకోండి. అది మూవ్ అయ్యేదానికన్నా 0.8 డెల్టా ఉన్న ఆప్షన్ అండర్‌లయింగ్ అసెట్ మూవ్‌కి ఎక్కువగా రియాక్ట్ అవుతుందన్నమాట. ఎగ్జాంపుల్ 0.8 ఉన్న డెల్టా అండర్‌లయింగ్ అసెట్ 10 పాయింట్స్ మూవ్ అయితే ఆప్షన్ ప్రైస్ 8 పాయింట్స్ మూవ్ అయితది. అదే 0.2 ఉన్న డెల్టా ఉన్న ఆప్షన్ అండర్‌లయింగ్ అసెట్ 10 పాయింట్స్ మూవ్ అయితే ఆప్షన్ ఓన్లీ 2 పాయింట్సే మూవ్ అవుతుంది. సో, నెక్స్ట్ డెల్టా యొక్క ఫార్ములా గురించి తెలుసుకుందాం. ఇది మీకంత ప్రాక్టికల్‌గా అయితే అవసరం లేదు. మనకి ప్రాక్టికల్‌గా అన్నీ సాఫ్ట్‌వేర్స్ కాలిక్యులేట్ చేసేస్తాయి. లేదు నేను కాలిక్యులేషన్ పార్ట్ కూడా తెలుసుకోవాలనుకుంటే మీకోసమని డెల్టా ఫార్ములా కూడా ఇచ్చాను. చూసుకోండి. డెల్టా ఈక్వల్ టు చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఆప్షన్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ద అండర్‌లయింగ్ అసెట్. ఓకే. నెక్స్ట్ న్యూ ఆప్షన్ ప్రైస్ ఎలా కాలిక్యులేట్ చేస్తారు? ఓల్డ్ ఆప్షన్ ప్రైస్ ప్లస్ డెల్టా ఇంటూ న్యూ అండర్‌లయింగ్ ప్రైస్ మైనస్ ఓల్డ్ అండర్‌లయింగ్ ప్రైస్. ఇది మీకు కాలిక్యులేషన్ పర్పస్. మీకు యూజ్ అవుతుందని ఈ స్క్రీన్ పెట్టడం జరిగింది. సో, మీరు కావాలనుకుంటే మీరు వీడియోని పాజ్ చేసి మీరు నోట్ చేసుకోవచ్చు ఈ ఫార్ములాస్‌ని. ఓకే. నెక్స్ట్ స్లైడ్‌కి వెళ్ళిపోదాం. సో, మనకిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసేటివన్నీ మనకు ట్రేడింగ్‌కి ఎలా రిలేట్ చేసుకోవాలి అనేది మీరు నేర్చుకున్నట్టయితే ఈ పర్పస్ మీకు ఫుల్ అయినట్టే. ఓకే. నెక్స్ట్ ఇప్పుడిక్కడ చూపిచ్చాము ఏమంటే కాల్ ఆప్షన్స్‌కి, పుట్ ఆప్షన్స్‌కి అవి ఏ మనీనెస్‌లో ఉన్నాయి. ఇన్ ద మనీలో ఉన్నాయా? ఎట్ ద మనీలో ఉన్నాయా? ఔట్ ఆఫ్ ద మనీలో ఉన్నాయా? ఉంటే వాటి డెల్టా వాల్యూస్ ఏ విధంగా ఏ రేంజ్‌లో ఉంటాయి అనేది ఈడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు స్క్రీన్ పాజ్ చేసి చూషినా మీకు అర్థమవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే కాల్ ఆప్షన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాల్ ఆప్షన్ ఇన్ ద మనీలో ఉంటే అది దాని డెల్టా వాల్యూ 0.5-1 ఉంటది. అదే ఎట్ ద మనీలో ఉంటే ఎగ్జాక్ట్ 0.5 ఉంటది. ఔట్ ఆఫ్ ద మనీలో ఉంటే 0-0.5 మధ్యలో ఉంటది. అలాగే పుట్ ఆప్షన్స్‌కి. మీరు ఇది స్క్రీన్‌లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. పుట్ ఆప్షన్స్‌కి ఇన్ ద మనీలో ఉంటే -0.5 టు -1 ఉంటది. అలాగే పుట్ ఆప్షన్ ఎట్ ద మనీలో ఉంటే ఎగ్జాక్ట్‌లీ -0.5 ఉంటది. అండ్ సో ఆన్. సో, మనకు నెక్స్ట్ స్లైడ్ ఎళ్ళిపోతే ఇక్కడ మనం ఏం జూసాము? నిఫ్టీ డిసెంబర్ ఫ్యూచర్స్‌తో నిఫ్టీ యొక్క డిసెంబర్ యొక్క 12,000 కాల్ ఆప్షన్, 12,500 ఒక కాల్ ఆప్షన్ అబ్జర్వ్ చేసినట్టయితే, నిఫ్టీ డిసెంబర్ ఫ్యూచర్స్ ఏ విధంగా అయితే పెరిగిందో, నిఫ్టీ 12,000 సీఈ కూడా అదే రేంజ్‌లో ఆల్‌మోస్ట్ నియర్ మనకు రీచ్ అయింది. బట్ 12,500 సీఈ మాత్రం టూ మచ్ ఫార్ ఉండడం వల్ల, డెల్టా వాల్యూ నియరెస్ట్ టు జీరో ఉండడం వల్ల, ప్లస్ అదర్ ఆప్షన్ గ్రీక్స్ వల్ల అల్టిమేట్‌గా ఈవెన్ మార్కెట్స్ పెరిగినప్పటికీ ఆప్షన్ ప్రైస్ గ్రాడ్యుయల్‌గా తగ్గుతూ వచ్చింది. సో, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేమంటే, మనం ఎప్పుడైనా ఆప్షన్ ప్రైజెస్‌ని ఆప్షన్ స్ట్రైక్ ప్రైజెస్‌ని సెలెక్ట్ చేసేటప్పుడు దాని డెల్టా వాల్యూ మనం ఎన్ని పాయింట్స్ మార్కెట్ మూవ్ అవుతుంది అని అనుకుంటున్నాము అన్న దానికి ఎంత డెల్టా ఉన్న ఆప్షన్ తీసుకోవడం వల్ల మనం బెనిఫిట్ అవుతాం అనేది కాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇంతవరకు మనం డెల్టా గురించి తెలుసుకున్నాం. దట్ ఈస్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఈస్ గామా. గామా ఇంట్రడక్షన్ చూసినట్టయితే గామా మెజర్స్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ద డెల్టా కన్సర్నింగ్ చేంజెస్ ఇన్ ద అండర్‌లయింగ్ అసెట్స్ ప్రైస్. ఫస్ట్ డెల్టా ఏం చెప్తుంది? ఆప్షన్ ప్రైస్
అండర్‌లయింగ్ అసెట్ యొక్క చేంజ్ వల్ల ఎంత మూవ్ అవుతుందనేది డెల్టా చెప్తుంది. ఈ డెల్టా అండర్‌లయింగ్ అసెట్స్ ప్రైస్ మూవ్‌మెంట్ వల్ల ఈ డెల్టా వాల్యూ ఏ విధంగా చేంజ్ అవుతుంది? మీకు చెప్పాను. ఫస్టు అండర్‌లయింగ్ అసెట్ ఆప్షన్ గమనిస్తే ఆప్షను ఔట్ ఆఫ్ ద మనీ నుంచి ఎట్ ద మనీ, ఎట్ ద మనీ నుంచి ఇన్ ద మనీ వెళ్తది. ఎప్పుడు? మార్కెట్ మన డైరెక్షన్‌లో ఉన్నప్పుడు. అదే అపోజిట్ డైరెక్షన్‌లో ఉన్నప్పుడు ఇన్ ద మనీ నుంచి ఎట్ ద మనీ, ఎట్ ద మనీ నుంచి ఔట్ ఆఫ్ ద మనీ వస్తుందనమాట. ఇలా వచ్చేతప్పుడు దాని డెల్టా వాల్యూ కూడా తగ్గాలి గదా! ఇన్ ద మనీలో ఉంటే మనం ఏం చెప్పుకున్నాము కాల్ డెల్టా 0.5-1 అని, ఎట్ ద మనీ ఉంటే 0.5 అని, అలాగే ఔట్ ఆఫ్ ద మనీ ఉంటే 0-0.5 అని చెప్పుకున్నాం గదా! సో, ఈ ట్రాన్స్‌మిషన్‌లో మార్కెట్స్ ఎప్పుడూ కాన్స్టెంట్‌గా ఒకే లెవెల్‌లో ఉండవు గాబట్టి మూవ్ అవుతున్నప్పుడు అండర్‌లయింగ్ అసెట్ యొక్క మూవ్ అప్పుడు డెల్టా ఏ విధంగా చేంజ్ అవుతుందని మెజర్ చేసేదే గామా. ఓకే. దీన్ని మనం చిన్న ఎగ్జాంపుల్‌లో గూడా నేను లాస్ట్‌లో ఈ డెల్టాస్ అన్నీ ఈ గ్రీక్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం అయితే చేంజ్ ఇన్ డెల్టా ఫార్ములా చూసుకుందాము. చేంజ్ ఇన్ డెల్టా ఈక్వల్ టు గామా ఇంటూ చేంజ్ ఇన్ అండర్‌లయింగ్ ప్రైస్. ఆ విధంగా అన్నమాట. అలాగే గామా ఫార్ములా వచ్చేసి చేంజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద డెల్టా డివైడెడ్ బై చేంజ్ ఇన్ ద అండర్‌లయింగ్ ప్రైస్. ఓకే. సింపుల్ ఇవన్నీ కాలిక్యులేషన్ పర్పస్ మీకు ఫార్ములాస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోట్ చేసుకొని మీరు మాన్యుయల్‌గా కూడా కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ప్రాక్టికల్లీ మీకు అంత యూజ్ అవ్వవు ఫార్ములాస్ వల్ల. బట్ అల్టిమేట్‌గా మీకు కాన్సెప్ట్ నేర్చుకుంటే మాత్రం మీకు ట్రేడింగ్‌లో ఖచ్చితంగా ఉపయోగపడతది. నెక్స్ట్ చిన్న కంపారిజన్ షీట్ ఇక్కడ పెట్టాము. పర్టిక్యులర్స్ డెల్టా ఏమి, గామా ఏమి. ఫస్ట్ మైండ్‌లో పెట్టుకోవాల్సిన డెల్టా గురించి ఏం పెట్టుకోవాలి అంటే, ఇట్ మెజర్స్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద ఆప్షన్ ప్రైస్ ఆర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఆప్షన్ ఎక్స్‌పైరింగ్ ఇన్ ద మనీ. అలాగే గామా గురించి తెలుసుకుంటే, ఇట్ మెజర్స్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద డెల్టా ఆర్ ద స్పీడ్ అట్ విచ్ ద డెల్టా ఈస్ యాక్సెలరేటింగ్. సో, చిన్న కంపారిజన్ మీకు. వెన్ ఆప్షన్ ఈస్ ఎట్ ద మనీ డెల్టా ఏం వాల్యూ ఉంటది, గామా ఏ వాల్యూ ఉంటది. అలాగే ఇన్ ద మనీ, ఔట్ ఆఫ్ ద మనీ ఉంటే ఏమి, కాల్ ఆప్షన్ రేంజెస్ ఏవి, పుట్ ఆప్షన్ రేంజెస్ ఏవి. మీరు పాజ్ చేసుకొని చూసుకోవచ్చు. మీకు ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. మీకు ఇన్ కేస్ ఏదైనా పాయింట్ మీద డౌట్ ఉంటే మీరు ఖచ్చితంగా మీరు మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా దాని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, మనము సబ్జెక్ట్ ఫోకస్డ్‌గా ఎళ్తున్నాం గాబట్టి నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి తీటా గురించి. ఆప్షన్ గ్రీక్స్ ఎక్స్‌ప్లెయిన్డ్ తీటా. Definition of theta first. Theta measures the rate at which an option price loses its value as time passes. మీకు అందరికీ తెలిసిందే. ఆప్షన్స్ అనేటివి ఆప్షన్స్‌కి, ఫ్యూచర్స్‌కి ఒక ఎక్స్‌పైరీ అనేది ఉంటుంది. ఆప్షన్స్‌కొస్తే వీక్లీ ఎక్స్‌పైరీ ఉంది, మంత్లీ ఎక్స్‌పైరీ ఉంది. బట్ ఫ్యూచర్స్‌కి మాత్రం మంత్లీ ఎక్స్‌పైరీసే ఉంటాయి. 3 మంత్స్ వరకు. సో, థీటా ఏం మెజర్ చేస్తుంది అనంటే, టైమ్ నియరెస్ట్ టు ఎక్స్‌పైరీ అవ్వడం వల్ల ఆప్షన్ ప్రైస్ ఎంత తగ్గుతుంది అనేది థీటా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. థీటా మెజర్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద టైమ్ డికే ఆన్ ద ఆప్షన్ ప్రైస్. టైమ్ డికే అవ్వడం వల్ల ఆప్షన్ ప్రైస్ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది థీటా చెప్తది. ఇట్ ఎఫెక్ట్స్ పాజిటివ్‌లీ ఫర్ షార్ట్ ద ఆప్షన్స్ వెరాస్ ఇట్ ఎఫెక్ట్స్ నెగెటివ్‌లీ ఫర్ ద లాంగ్ ద ఆప్షన్స్ ఎయిదర్ ఆన్ కాల్ ఆప్షన్స్ ఆర్ ద పుట్ ఆప్షన్స్. అంటే మీరు పుట్ ఆప్షన్‌ని కొన్నా, కాల్ ఆప్షన్‌ని కొన్నా ఈ థీటా వల్ల మనకు నెగెటివ్ జరుగుతది. కొన్న వాళ్ళకి అంటే బయర్స్‌కి, ఆప్షన్ బయర్స్‌కి. ఇది థీటా అనేది ఎవరికి బెనిఫిట్ చేస్తది? ఆప్షన్ సెల్లర్స్‌కి. వాళ్ళు కాల్ ఆప్షన్ సెల్ చేసినా, పుట్ ఆప్షన్ సెల్ చేసినా థీటా అనేది ఫ్రెండ్ టు ద ఆప్షన్ సెల్లర్స్. థీటా అనేది ఎనిమీ టు ద ఆప్షన్ బయర్స్. అంటే ఒకరికి మిత్రువుడు, ఒకరికి శత్రువు అన్నమాట. థీటా అనేది ఆప్షన్ సెల్లర్స్‌కి మిత్రుడుగా ఉంటుంది. అదే ఆప్షన్ బయర్స్‌కి శత్రువుగా ఉంటుంది. ఓకే. ఎట్ ద ఎక్స్‌పిరేషన్ ద టైమ్ వాల్యూ కాంపోనెంట్ ఆఫ్ అన్ ఆప్షన్ రీచెస్ టు 0. అంటే మనకు ఆప్షన్ ప్రైజెస్‌లో 2 వాల్యూస్ ఉంటాయండి. ఇంట్రిన్సిక్ వాల్యూ, టైమ్ వాల్యూ. ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే ఆప్షన్ ఇప్పుడు కాల్ ఆప్షన్ 12,500 కాల్ ఆప్షన్ నిఫ్టీలో తీసుకున్నాము. ప్రెజెంట్ మార్కెట్ 12,600 ఉందనుకోండి. 12,500కి 600కి మధ్యలో ఏదైతే డిఫరెన్స్ ఉందో అది ఇంట్రిన్సిక్ వాల్యూ. ఆప్షన్ ప్రైస్ దానికన్నా ఎక్కువ ఉంటుంది గదా! ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది టైమ్ వాల్యూ. ఆ టైమ్ వాల్యూ అనేది ఎక్స్‌పైరీ వచ్చినప్పుడు 0 అయిపోతుంది. ఓకే. ఆ విధంగా మనము ఇది చేసుకుంటాము. సో, మనము సింపుల్‌గా నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే థీటా ఆఫ్ ఎట్ ద మనీ కాల్ ఆప్షన్‌కి ఏ విధంగా ఉంటుందని ఒక చిన్న చార్ట్ వేసి చూపించాము. మీకు బ్లూ కలర్‌లో ఉన్నది కాల్ టైమ్ వాల్యూ. అలాగే మనకు అదర్ కలర్స్‌లో ఏదైతే ఉందో అది కాల్ థీటా వాల్యూ. మీకు గమనించినట్లయితే టైమ్ గ్రాడ్యుయల్‌గా తగ్గుతూ వచ్చినప్పుడు మనకి థీటా వాల్యూ డ్రాస్టికల్‌గా తగ్గిపోయింది. చివరి 2 రోజులు. అందుకనే చెప్పాం మనం. వెన్ ఆప్షన్ రీచెస్ నియర్ టు ద ఎక్స్‌పైరీ థీటా వాల్యూ డౌన్ గ్రాడ్యుయల్లీ రీచెస్ టు 0 అట్లా. ఓకే. ఈ మీకు చార్ట్ చూస్తే గూడా మీకు అర్థమైపోతుంది. అక్కడ మీకు
ఇవన్నీ మీకు క్లియర్‌గా తెలుస్తాయన్నమాట. నెక్స్ట్ మనము ఇప్పుడేం చేస్తామనంటే, ఇదే తీటా యొక్క ఏటీఎం కాల్ ఆప్షన్‌కెలా, అలాగే ఇన్ ద మనీ కాల్ ఆప్షన్‌కి ఏ విధంగా ఉంటది, టైమ్ వాల్యూ అట్లా మీరు చూసుకున్నట్లయితే ఇట్లా వెళ్ళిపోతూ ఉంటది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ గూడా అంతే. కాల్ తీటా అలాగే కాల్ టైమ్ వాల్యూ. కాల్ తీటాలో ఏమవుతుందంటే ఫస్ట్ తక్కువుంటుంది టైమ్ వాల్యూ. తర్వాత గ్రాడ్యుయల్‌గా పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ సర్టెనిటీ వస్తుంది. ఖచ్చితంగా ఉంటుందనేది. నెక్స్ట్ మనము ఇదే తీటాని ఓటీఎం కాల్ ఆప్షన్‌కి ఏ విధంగా రియాక్ట్ అవుతది? ఔట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్‌కి. ఫస్ట్ టైమ్ వాల్యూ అనేది నిల్‌గా ఉంటుంది. అలాగే మీకు ఇంపాక్ట్ ఆఫ్ వోలటాలిటీ ఇప్పుడు ఇదొచ్చేసి నెక్స్ట్ గ్రీక్‌కి సంబంధించింది. సో, డైరెక్ట్‌గా మనం నెక్స్ట్ గ్రీక్‌కెళ్ళిపోయినట్టయితే వీగా. వీగా ఏం మెజర్ చేస్తుందంటే, వీగా మెజర్స్ హౌ సెన్సిటివ్ అన్ ఆప్షన్ ప్రైస్ ఈస్ టు చేంజెస్ ఇన్ ద ఇంప్లాయిడ్ వోలటాలిటీ. ఇప్పుడు మార్కెట్స్ చాలా వోలటైల్‌గా ఉన్నాయంటాం. అసలు మార్కెట్‌లు వోలటైల్‌గా ఉన్నాయంటే ఏమి? వోలటాలిటీ ఈస్ ద రేట్ ఎట్ విచ్ ద ప్రైస్ ఆఫ్ అన్ అసెట్ ఫ్లక్చుయేట్స్ ఓవర్ టైమ్. ఒక గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఎంత ఫ్లక్చుయేట్‌గా మార్కెట్స్ లేదా అండర్‌లయింగ్ అసెట్ మూవ్ అవుతుంది అని చెప్పేది వోలటాలిటీ. ఆ వోలటాలిటీ వల్ల ఆప్షన్ ప్రైజెస్ ఏ విధంగా చేంజ్ అవుతున్నాయనేది చెప్పేది వీగా. సో, మీరు 2 గుర్తుపెట్టుకోవాలి. వోలటాలిటీ, వీగా. వోలటాలిటీ అంటే ఇచ్చిన టైమ్ ఫ్రేమ్‌లో ప్రైజెస్ ఏ విధంగా ఫ్లక్చుయేట్ అయితున్నాయి అండర్‌లయింగ్ అసెట్‌వి. ప్లస్ ఆ వోలటాలిటీ వల్ల ఆప్షన్ ప్రైజెస్ ఎంత చేంజ్ అవుతున్నాయి అనేది చెప్పేది వీగా. సో, ద హైయర్ ద వోలటాలిటీ, ద హైయర్ ఈస్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫ్లక్చుయేషన్ ఇన్ ద ప్రైస్ అండ్ వైస్ వర్సా. అంటే మీకు ఎక్కువ వోలటాలిటీ ఉంటే ఫ్లక్చుయేషన్ ఇన్ ద ప్రైస్ కూడా అలాగే ఉంటుంది. ఆ ఫ్లక్చుయేషన్ ఇన్ ద ప్రైస్‌గా ఎక్కువగా ఉండడం వల్ల ఆప్షన్ ప్రైసెస్ కూడా ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవుతాయి. సో, హౌ మచ్ దే ఆర్ ఫ్లక్చుయేటింగ్ టు ద వోలటాలిటీ అనేది చెప్పేది వీగా. సో, దీనికి ఒక ఫార్ములా ఉంది. స్టాండర్డ్ డీవియేషన్ గురించి మీకు ఫార్ములా ఇచ్చాము. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళొచ్చు. కింద చూసుకున్నట్లయితే 68%, 95%, 99% ఆఫ్ ద ఏరియా మనకు జనరల్‌గా మార్కెట్స్ మూవ్ అవుతాయి. డీవియేషన్ అన్నమాట. బేస్డ్ అపాన్ ద ప్రీవియస్ డేటా. దీనికి స్టాటిస్టికల్ అనాలిసిస్ అంటారు. దీని గురించి మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పండి. మనం ఇంకో వీడియో చేద్దాం. బట్ ఈ ఆప్షన్ గ్రీక్స్ గురించి తెలుసుకునేటప్పుడు దీని మీద అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి జస్ట్ మీకు డయాగ్రామ్, ఫార్ములా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం. ఓకే. ఇక్కడ ఫార్ములా స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఉంది. మీకు ఇది కూడా డిస్ట్రిబ్యూషన్ టేబుల్ కూడా ఇచ్చాము. ఇప్పుడు మనం జస్ట్ చూసుకుంటున్నాము. ఎందుకు మన రికార్డింగ్ అవుతుందా లేదా? ఎందుకనంటే మనం పోయినసారి చేసినట్టు జరగకూడదు గదా! ఇప్పటికే సగం రికార్డ్ చేసాము. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకొకటుంది రో. ఆప్షన్ గ్రీక్స్ ఎక్స్‌ప్లెయిన్డ్ అబౌట్ ద రో. ఇంతవరకు మనము డెల్టా, గామా, థీటా, వీగా 4 అయిపోయాయి. ఐదోది లాస్ట్‌ది రో. దీనికి ఇదొచ్చేసి ఇట్ మెజర్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద చేంజెస్ ఇన్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ ఆప్షన్ ప్రైసెస్. మార్కెట్‌లో ఇంట్రెస్ట్ రేట్స్ చేంజ్ అవ్వడం వల్ల మన ఆప్షన్ ప్రైసెస్ ఏ విధంగా మూవ్ అయితాయి అని చెప్పేదే రో. ఇట్ మెజర్స్ హౌ ఇంపాక్ట్ 1% చేంజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ రేట్ ఆన్ ఆప్షన్ ప్రైసెస్. మార్కెట్‌లో ఒక 1% ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అవ్వడం వల్ల మన ఆప్షన్ ప్రైసెస్ ఎంత ఎఫెక్ట్ అవుతాయని చెప్పేదే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఒకటి ఇచ్చాను చూడండి. ఇఫ్ కాల్ ఆప్షన్ హ్యావింగ్ ద రో వాల్యూ ఆఫ్ 0.05%, sorry, not 0.05%, that is absolute 0.05, measures that 1% increase in the interest rate affects the option prices of 5 paisa. మీరు ఆబ్వియస్‌లీ గమనించండి ఆప్షన్ మూవ్‌మెంట్స్‌ని బట్టి 5 పైసా ఎఫెక్ట్ అనేది మీకెక్కడ ప్రాక్టికల్‌గా మీకు అది యూజ్ అవ్వదు. సో, అందుకనే మేజర్ ఆప్షన్ గ్రీక్స్ వచ్చేసి 3 అండి. అది 3 కాదు 4. ఈ ఐదోదనేది చాలా లైట్ తీసుకోవచ్చు మీరు. ఎందుకనంటే అంత ఇంపార్టెన్స్ లేదు. మార్కెట్స్‌లో మీకు హార్డ్‌లీ మీరు వినింది 3 మంత్స్‌కి ఒకసారి జరిగే ఆర్‌బీఐ మీటింగు, ఫెడ్ మీటింగ్‌లో మీకు అప్డేట్ చేసేది 0.25 బేసిస్ పాయింట్స్, 25 బేసిస్ పాయింట్స్, 50 బేసిస్ పాయింట్స్, 100 బేసిస్ పాయింట్స్ కన్నా ఎక్కువ ఉండవనమాట. సో, అది మీరు తెలుసుకోవాల్సింది. సో, నెక్స్ట్ మనము ఈ నెక్స్ట్ స్లైడ్ మీకు రాబోతుంది. 1 మినిట్ అండి. ఇక్కడేదో ఇష్యూ జరిగినట్టుంది. ఒక్క నిమిషం ఆగండి. ఏం ప్రాబ్లమ్ ఏం లేదు. మనకు ప్రాపర్‌గానే రన్ అవుతుంది. రో గురించి మనం తెలుసుకుంటున్నాం. సో, రో అనేది అంత ఇంపార్టెంట్ కాదని కూడా చెప్పాం గదా! సో, అల్టిమేట్‌గా స్టార్టింగ్ 4 మాత్రమే చాలా ఇంపార్టెంట్. డెల్టా, గామా, తీటా, వీగా. ఈ రో అనేది అంత ఇంపార్టెంట్ అయితే కాదు. బట్ తెలుసుకోవడం వుడ్ బి ద కరెక్ట్ కదా! అందుకని మీకు తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతోనే దాని గురించి కూడా ఇంట్రడక్షన్ ఇచ్చాను. సో, మనం నెక్స్ట్ స్లైడ్ ఎళ్ళిపోదాము. సో, మీకు ఇంగ ఫ్యూచర్‌లో గూడా దీని గురించి తెలుస్తది. ఓకే. ఈ ఇంట్రెస్ట్ రేట్ ఇంపాక్ట్ వల్ల కాల్ ఆప్షన్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటది? పుట్ ఆప్షన్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటది? కాల్ ఆప్షన్‌లు అయితే పెరుగుతాయి. పుట్ ఆప్షన్స్ అయితే తగ్గుతాయి. ఎప్పుడు? ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినప్పుడు. అది మీరు తెలుసుకోవాల్సిందనమాట అట్లా.
నెక్స్ట్ అదే ఫర్ 1% ఇంక్రీజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్‌కి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతది? అంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఫస్ట్ 360 బేసిస్ పాయింట్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది? 180కి పడిపోయినప్పుడు ఏ విధంగా ఉంది? అలాగే తగ్గుతూ వస్తున్నప్పుడు ఏ విధంగా ఉంది అనేది మీకు పర్సెంట్ పర్సెంట్ చేంజ్ ఎంత? అబ్సొల్యూట్ చేంజ్ ఎంత అనేది మీకు క్లియర్‌గా ఆ చార్ట్‌లో డిస్‌ప్లే చేయడం జరిగింది. ఓకే. అల్టిమేట్‌గా ఇప్పటితో మన వీడియో కంప్లీట్ అయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ అవర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డో Don't forget, our channel name is Lifelong Learners. Here we will provide solutions for all your problems relating to the trading and investing. ఓకే. అల్టిమేట్‌గా ఒకటైతే చెప్పాలనుకున్నాను. మీరు ఈ వీడియోని చూసి బెనిఫిట్ పొందినట్టయితే మీరు లైక్, షేర్ చేయడం వల్లనే రిక్వైర్డ్ పీపుల్‌కి ఈ వీడియోస్ ఎళ్తాయి. నేను చాలా వీడియోస్‌లో గూడా మీకు చెప్పాను. మన సౌత్‌లో ఉన్న ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలి అనేదే నా పాయింట్. ప్లస్ దీనివల్ల ఎవరు గూడా నష్టపోకూడదు. మనం ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది మీరు చూసుకున్నట్లయితే హై రిస్క్, హై రిటర్న్ ఇన్వెస్ట్‌మెంట్ లాంటిదనమాట. అంటే ఇక్కడ మనం ఎంత అయితే రిస్క్ చేస్తామో అంత ప్రాబబిలిటీ గూడా ఉంది మనం విన్ అవ్వడానికి. బట్ దానికంటూ ఓపిక కావాలి. అలాగే మనకు కొంత నాలెడ్జ్ ఉండాలి. ఆ! మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ తీసుకోవాలి. దానికోసమే నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో గూడా డైలీ 1 ఆర్ 2 అక్యురేట్ కాల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇన్ కేస్ మీరు టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వకపోతే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు మర్చిపోకుండా మీరది జాయిన్ అయితే మీకు దాంట్లో కొన్ని ఎంతో కొంత నేను మీకు తోడ్పడొచ్చు అన్న ఉద్దేశ్యమే అన్నమాట. సో, ప్లస్ మనలాంటి చాలా మంది ట్రేడర్స్‌కి మనమే సపోర్ట్‌గా ఉండాలి అన్న ఉద్దేశ్యంతోనే ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో, మీ సపోర్ట్ ఇలాగే అందిస్తారని ఆశిస్తూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. థాంక్స్ వన్స్ అగైన్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ వాచింగ్ థిస్ టైప్ ఆఫ్ వీడియోస్. ఓకే. చాలామంది ట్రేడింగ్ అన్నా, స్టాక్ మార్కెట్ అన్నా, జూదమని, అదని చేసేస్తారు. కరెక్టే. ఏ వర్క్‌లోనైనా చూడండి నాలెడ్జ్ ఉండి చేస్తే మీకు ఖచ్చితంగా బెనిఫిట్స్ ఒస్తాయి. ఎప్పుడైతే మనం నాలెడ్జ్ లేకుండా ఎలా పడితే అలా చేస్తే ఖచ్చితంగా అది జూదమనే మాట్లాడుకోవాల్సొస్తుంది. కానీ మనం మన ఫోకస్ అల్లా చూపించడం. థాంక్ యూ ఫర్ వాచింగ్.